కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు. అన్ని రకాలుగా ఉన్న వాళ్ళకి కూడా కాస్త దక్షిణామూర్తి ప్రార్థన చేయండి, గురు భగవాన్ని ప్రార్థన చేయండి. గురవే సర్వలోకానాం విసజే భవరోగినాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తే నమః అని చెప్పి ప్రార్థన చేసుకుంటూ ఉండండి. ఉద్యోగస్తులకి ఈ నెల ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, రహస్యమైనటువంటి వ్యతిరేకులు రావచ్చు, జాగ్రత్తగా వ్యవహరించండి. పనిలో కాస్త ఫలితాలు పొందుతాయి. అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకి వృశ్చిక రాశి వారు వెళ్ళకండి, జాగ్రత్త. కొత్త ఒప్పందాలు ఏది చేయకండి. బిజినెస్లో ఉన్నది ఎలా ఉందో దాన్ని అలాగే కంటిన్యూ చేయండి. కొత్తగా ప్లాన్ చేసుకోండి, నష్టపోకండి, చేయకాల్చుకోకండి. భాగస్వామ్యంలో అపార్థాలు రావచ్చు, లాభం ఆలస్యంగా వస్తుంది కానీ స్థిరంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. వృశ్చిక రాశి వారికి ప్రణాళిక ప్రకారం పనులు చేసుకోవడం మంచిది. సమాజంలో గొప్ప వాళ్ళ పరిచయం, పెద్దవాళ్ళ యొక్క పరిచయాలన్నీ కూడా పెరుగుతుంది. దానివల్ల కొంచెం లబ్ధి పొందే అవకాశాలు ఉన్నాయి. శ్రమ పెరుగుతుంది, ఫలితం తక్కువ ఉంటుంది, జాగ్రత్త. కుటుంబ సభ్యుల మధ్య వాగ్వివాదాలు పెరిగే అవకాశాలు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, తల్లిదండ్రుల దగ్గర కొంచెం వాగ్వివాదాలు పెరుగుతున్నాయి. కాస్త పెద్దవాళ్ళకైతే నమస్కారం చేయండి, చిన్నవాళ్ళనైతే ఆట విడుపుగా వదిలేసేయండి, ఇబ్బంది పడకండి. మహిళలు ఈ నెల అంతా కూడా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. ఉద్యోగం చేసే మహిళలకి చాలా స్ట్రెస్ ఉంటుంది. ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఉన్న మహిళలకి కూడా చాలా కొంచెం ఇదేంటి నేను ప్రారంభించాను మార్కెట్లో నాకు ఇలా వెల్కమ్ రాలేదని మీరు అధైర్యపడక్కర్లేదు. వెయిట్ చేయండి, మంచి రోజులు రాబోతున్నాయి. పెద్దలు కుదిర్చినటువంటి సంబంధాలతో మీ ప్రేమ వివాహాన్ని కూడా అలా పెద్దలతో ఒప్పించి పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కార్తీక మాసంలో వివాహాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి మరికొంతకాలం వేచి ఉండక తప్పదు. ప్రభుత్వ రంగంలో రాజకీయ నాయకులకి బాగా స్ట్రెస్ పెరుగుతుందని కూడా చెప్పడం జరుగుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ప్రజాక్షేత్రంలో పోయేటప్పుడు నోరు అదుపులో ఉండాలి. రియల్ ఎస్టేట్, ఆస్తిపాస్తుల కొనుగోలులో డాక్యుమెంటేషన్ జాగ్రత్త పడండి. లేదా ఇంకో 1-2 నెలలు పోస్ట్పోన్ చేయడానికే ప్రయత్నం చేయండి. విద్యార్థులారా బాగా శ్రమపడి చదవవలసినటువంటి సమయం ఆసన్నమైంది. విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకి నేను హెచ్ఎంబి రాలేదు, నాకు ఇంకోటి ఉంది, నాకు అది ఉంది, స్ట్రెస్లో ఉన్నారు కదా, కాస్త స్ట్రెస్ పడకండి. ఉన్నాయి టెన్షన్స్ ఉన్నాయి, కాస్త వెయిట్ చేయండి, మంచి రోజులు రాబోతున్నాయి. జనవరి తర్వాత చాలా బాగా ఉండబోతున్నారు. తర్వాత రైతులకి అద్భుతంగా ఉందని కూడా చెప్పచ్చు. వర్షాలపై ఆధారపడి లాభాలు పొందే అవకాశాలు బాగా ఉన్నాయి. ఆరోగ్యం అలసట ఎక్కువ ఉంటుంది, రక్తపోటు, నిద్రలేని సమస్యలు చాలా ఉంటాయి. జాగ్రత్త.